కీర్తనల గ్రంథం 65వ కీర్తన 65వ కీర్తన 2వ వచనం. ప్రార్థన ఆలకించువాడా, సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు. చదువుకున్న ఈ వాక్య భాగంలో దేవునికి దావీదు పెట్టినటువంటి పేరు ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు అని దేవునికి పేరు నామకరణం చేస్తూ ఈ పాటను రాస్తున్నాడు, ఈ పాటను పాడుతూ ఉన్నాడు. సో మన సృష్టికర్త అయిన దేవుడు, మన రక్షకుడైన దేవుడు, మనము సేవిస్తున్నటువంటి దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించువాడుగా ఉన్నాడు. అంటే చెవియొగ్గి ఆయన మన మొరను ఆలకిస్తాడు. మరి 40వ కీర్తన 1వ వచనంలో కూడా దావీదు అన్నటువంటి మాటను మనం చూస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నా మొర ఆలకించు. నా మొర ఆలకించని అనొచ్చు కదా, చెవి యొగ్గి అనేది ఎందుకు అని అంటే, సో గాడ్ విల్ పే మోర్ అటెన్షన్. అండ్ కొన్నిసార్లు మనం చర్చిలో మాట్లాడుతుంటే మన విశ్వాసులు వింటారు, కానీ అంత అటెన్షన్గా వాళ్ళు వినరు. సహజంగా పెద్దోళ్ళు మన ఇంటికి వచ్చిన ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి మాట్లాడితే మనం చాలా శ్రద్ధగా జాగ్రత్తగా మాటలు వింటాం. మనకన్నా కిందవారు, మనకన్నా చిన్నవారు మాట్లాడుతుంటే అంత అటెన్షన్గా మనం వినం. లేదు, వినాలి కాబట్టి వింటాం, కొన్నిసార్లు విన్నట్టు నటిస్తుంటాం. సహజంగా మనకంటే పెద్దవాళ్ళు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే మహానుభావులు మాట్లాడుతున్నప్పుడు ఏదైనా జ్ఞానం దొరికిద్దేమో, ఏదైనా విషయం నేర్చుకోవచ్చేమని ఒళ్ళంతా చెవులు చేసుకొని విన్నట్టుగా మనం వింటాం. కానీ ఇక్కడ దేవుడు మానవుడు చూస్తే ఎంత కాంట్రాస్ట్ ఉంది అసలు. ఆయనేమో ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు, ప్రార్థించే మనమేమో పురుగు. అంటే పురుగు వంటి యాకోబు అన్నట్టుగా, నేను నరుడను కాదు పురుగుని అని దావీదు అన్నట్టుగా, మనమేమో పురుగు సైజ్ అయితే దేవుడు ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు, గొప్ప దేవుడు, మహాదేవుడు. ఆయన మాట్లాడితే మనం చెవియొగ్గి వినాలి. కానీ ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఉందంటే, ఆయన చెవియొగ్గి ఆ ప్రార్థన వింటాడట, ఆ ప్రార్థన ఆలకిస్తాడు. యేసు నామములో మనం చేసే ప్రార్థన అంటే దేవునికి ఎంత ఆసక్తిగా గమనించండి. చెవియొగ్గి ఆలకించాను అంటే హీ పేడ్ ఫుల్ అటెన్షన్. దేవదూతల స్తుతిగానాలు మీద ఒక చిన్న దృష్టి పెట్టి మొత్తం ఫోకస్ అంతా కూడా నీ మీద, నీ ప్రార్థన మీద, ప్రార్థనలో నువ్వు పలికే మాటల మీద ఆయన ఉంచుతున్నాడని దావీదు ఆయన్ని వివరిస్తున్నాడు. ఈజ్ క్లోజ్లీ హియరింగ్ మై ప్రేయర్ అంటున్నాడు. అయితే ఇంతకు ప్రార్థన అంటే ఏంటి, అసలు ఏంటి, దేన్ని మనం ప్రార్థన అంటాం? సహజంగా ప్రార్థన అంటే కళ్ళు మూసుకొని చేసేది. కళ్ళు ఎందుకు మూస్తామంటే, మనం మాట్లాడే దేవుడు కనబడే దేవుడు కాదు. కనబడని దేవునితో మనం మాట్లాడుతున్నాం. అదృశ్యుడైనటువంటి దేవునితో మనం మాట్లాడుతున్నాం. సో ప్రార్థన అంటే అర్థం ఏంటంటే, ఈ భౌతిక ప్రపంచానికి మనం డిస్కనెక్ట్ అవ్వాలి. ఎందుకంటే ఈ ప్రార్థన అనేటువంటి ఈ ప్రక్రియ ఈ లోకానికి సంబంధించింది కాదు. ఈ లోకంతో మన వ్యవహారం నడపట్లేదు. ఈ లోకానికి అతీతుడుగా ఒక ఆయన ఉన్నాడు. ఆయన అదృశ్యుడు అని బైబిల్ రాయబడింది. ఈ భౌతిక నేత్రాలకు ఆయన కనబడ్డు. ఆత్మ నేత్రాలతో మనం ఆయన చూడొచ్చు. ఆత్మ నేత్రాలతో మనం ఆయన చూస్తూ ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థనలో కళ్ళు మూసుకునే ప్రక్రియ అనేది ఉంది. సో కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో ఏకాంతముగా మనం దేవునితో మాట్లాడడాన్ని ప్రార్థన అంటాం. దాన్ని దేవుడు ఆలకిస్తాడు అంటున్నాడు. అలాగే చెవియొగ్గి మరి జాగ్రత్తగా నీ నోట నుండి వచ్చినటువంటి మాటని ఆయన వింటాడు అని చెప్తున్నాడు. అయితే ఇది జనరల్ టాపిక్, అందరూ పాస్టర్లు చెప్తారు. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏటి కూడా కొత్త పాయింట్ కానీ నేను అనుకోను. అయితే దీంట్లో మనం
కొత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ ప్రార్థన అనే ప్రక్రియ ఏది మోకరించి కళ్ళు మూసుకొని యేసు నామములో మనం చేసే ప్రార్థన, మన నోటి నుండి వచ్చే మాటలు మాత్రమే వింటాడా? కళ్ళు తెరుచుకొని మనం ఆడే మాటలు దేవుడు వినడా? ఇప్పుడు రోజుకి ఎంతసేపు ప్రార్థన చేస్తాం? రోజుకి ప్రార్థనలో మన నోరు ఎంత వాడబడుతుంది? 24 గంటల్లో 1 గంట సేపు మంచి ప్రార్థనా పరులు అయితే 1/10 భాగం 2.5 గంటలు మనం ప్రార్థనలో ఎన్నో మాటలాడతాం, ఎన్నో విషయాలు, ఎన్నో మనవులు దేవునికి చెప్తాం. సో వాట్ అబౌట్ ద రెస్ట్ ఆఫ్ ద టైం? ఆ 22 గంటలు నీ నోరు పరిస్థితి ఏంటి? 22 గంటల్లో నీ నోట్లో నుండి వచ్చిన మాటల పరిస్థితి ఏంటి? ఎవరెవరితో మాట్లాడావు, ఏమేమి మాట్లాడావు, అది వినడా దేవుడు? ఓన్లీ మోకరించి యేసునామంలో చేసే ప్రార్థనే వింటాడా? ఈ మిగతాదేం వినడా? మిగతాదేం ఆయనకి వినబడదా అని మనం బైబిల్ పరిశోధన చేస్తే ఇక్కడ అత్యంత కీలకమైన విషయం బయటకు వస్తుంది. ఇప్పుడు మనం మలాకీ గ్రంథంలోకి వద్దాం. ద లాస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్. మలాకీ గ్రంథము 3వ అధ్యాయంలో అక్కడ మనం చూసే మాట ఏంటంటే 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు, అంటే దేవునితో కాదు, ఒకరితో ఒకరు వాళ్ళు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థనలో దేవునితో ఆడే మాటలే కాదు దేవుడు వినేది. మోకాళ్ళ మీద లేనప్పుడు, నీ 2 కాళ్ళ మీద నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఆడే మాటలు, 2 కాళ్ళ మీద నడుస్తూ నువ్వు మాటలు, ఫోన్లో నువ్వు మాట్లాడే మాట, అవి వినడా దేవుడు? ఇక్కడ దేవుడు అంటాడు, యెహోవాతో భక్తుడు మాట్లాడే ప్రార్థన కాదు ఇక్కడ చెవియొగ్గి ఆయన ఆలకించింది. ఆయనందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు ఏం మాట్లాడుకొనుచున్నారు అనే విషయంలో కూడా గాడ్ విల్ పే మోర్ అటెన్షన్. యెహోవా దేవుడే యేసు దేవుడుగా, యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి అవతరించాడు. ఆయన ఎమ్మాయి శిష్యులు ఇద్దరు మాట్లాడుకొనుచుండగా వారి మధ్యలోకి దూరాడు ఆయన 3వ మనిషిగా. వాళ్ళ మాటలు అలా వింటా ఉన్నాడు అనమాట. లూకా సువార్త 24 మనకు తెలుసు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మొత్తం విని 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 ఒక్క ప్రశ్నతో వాళ్ళ యొక్క అటెన్షన్, వాళ్ళ యొక్క టాపిక్ ని ప్రభు డైవర్ట్ చేశాడు. కాబట్టి మోకరించి మనం చేసే ప్రార్థన వింటాడు, మోకాళ్ళ మీద లేకుండా నేల మీద కాళ్ళతో నడుస్తూ మనం మాట్లాడే మాటలు కూడా వింటాడు. అయితే ఇక్కడ వచ్చే చిక్కంతా ఏంటంటే, ప్రార్థనలో మనకి ఒక స్పృహ ఉంటుంది. ప్రార్థనలో మన భాష పాలిష్డ్ లాంగ్వేజ్ ఉంటుంది. చూడండి, ముడి బియ్యం, పాలిష్ బియ్యం. ముడి బియ్యం మనకి ఇష్టం ఉండదు, అది పై రూపానికి బాగుండదు, మన వండుకు తినడానికి బాగుండదు, వాస్తవానికి ఆరోగ్యానికి బాగుంటుంది కానీ మనకి ఇష్టం ఉండదు. అదే పాలిష్డ్ రైస్ చూడండి, నిగనిగ వైట్, అమెరికన్ వైట్ లాగా మంచిగా తెల్లగా ఉంటుంది, అదంటే మనకి చాలా ఇష్టం. కాబట్టి మన ప్రార్థనలో మన వాడేవన్నీ కూడా దాదాపు పాలిష్డ్, వాష్డ్ అండ్ ప్రొఫెషనల్ లాంగ్వేజ్ మనం మాట్లాడతాం. ఎందుకంటే ప్రార్థనలో నా మాటలు వింటున్నాడు అనే స్పృహ ఉంటుంది, కానీ ప్రార్థన అయిపోయిన తర్వాత ఈ మిగతా 22 గంటల్లో ఈ నోరు అనే ద్వార బంధాల్లో నుండి అసలు ఎన్నెన్ని మాటలు వస్తున్నాయి, ఎలాంటి మాటలు వస్తున్నాయి. యెహోవా యందు భయభక్తులు గలవారు మాట్లాడుకొనుచుండగా విన్నాడు. భార్యాభర్తలు మీరు మాట్లాడుకునేటప్పుడు వినడా? తండ్రి కొడుకులు మీరు మీ ఇంట్లో, మీ గదిలో మీ ఇంట్లో ఏం మాట్లాడుకుంటారు వినడా? ఫోన్లో మనం ఎవరితో ఏం మాట్లాడుతున్నా దేవుడు అది వినడా? ప్రతి ఒక్కటి కూడా దేవుడు వింటాడు. మన అందరి జీవితాల్లో ఒక పెద్ద సవాల్ ఏంటంటే, ఈ ప్రార్థనప్పుడు మన నోటికి మనం చేసే ఆ పాలిష్ ఏదైతే ఉందో అది 24 అవర్స్ మనకు చేసిన దినాన నిజంగా మన ప్రార్థన అంగీకరించబడుతుంది. ఆలకించబడము కన్నా గొప్ప సంగతి అయినా అంగీకరించబడడం. దేవుడు అంటాడు, నువ్వు ప్రార్థనలో లేనప్పుడు నీ మాటలు నాకు అంగీకారంగా లేకపోతే నీ ప్రార్థన నాకు ఎలా అంగీకారంగా ఉంటుంది? అది దేవుని యొక్క ప్రాబ్లం. అంటే కీర్తన గ్రంథంలో మనం బాగా చదువుకునేటువంటి మరొక మాట,
19వ కీర్తన 14వ వచనం. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ దానము నీ దృష్టికి అంగీకారమగురుగాక. అంటే ప్రార్థనలో నా నోటి మాటలే కాదు, ప్రార్థనలో లేనప్పుడు మిగతా 22 గంటలు తోటి సేవకుడితో మాట్లాడేటప్పుడు, విశ్వాసులతో మాట్లాడేటప్పుడు, బెడ్రూమ్లో భార్యతో మాట్లాడేటప్పుడు దేవుడు వింటున్నాడు అనే ఒక స్పృహ మనకొచ్చి మన నోటికి కళ్ళెం వేసిన రోజున మన ప్రార్థన మహాశక్తివంతమైన ప్రార్థనగా మారిద్దండి. దేవుడు ఒకరోజు నాతో మాట్లాడాడు. దేవుడు నన్ను ఒక్కసారి ఈ విషయంలో గద్దించాడు. నా కుమారుడా, మరి నీ నోరు మరి ప్రార్థనప్పుడే పరిశుద్ధంగా ఉండడం కాదు, ప్రార్థన లేనప్పుడు కూడా నేను వింటున్నాను, నాకు వినబడుతున్నాయి. ఇంకా మలాకి గ్రంథంలో ఏమంటాడంటే వినడమే కాదు, విన్నది గ్రంథస్థం చేస్తున్నట్టు దేవుడు. అంటే రేపు పరలోకానికి వెళ్ళిన తర్వాత నీ పేరు మీద ఒక గ్రంథం ఉంటుందండి. ఇప్పుడు సమూయేలు గ్రంథం అని ఉంది. సమూయేలు రాసిన గ్రంథం, సమూయేలు కొరకు రాయబడిన గ్రంథం. అలా పరలోకంలో మనందరి పేరు మీద ఒక్కొక్క గ్రంథాలు ఉంటాయి. పరలోకంలో బంగారు వీధులు ఉంటాయి, జీవవృక్ష ఫలాలు ఉంటాయి, మన్నా ఉంటుంది. అంత మాత్రమే కాదు, పరలోకంలో లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో పుస్తకాలు ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క పుస్తకం. నీ పేరు మీద ఒక పుస్తకం, నా పేరు మీద నాదో పుస్తకం, నీ చరిత్ర నా చరిత్ర. ముఖ్యంగా మనం ఆడిన మాటలన్నీ గ్రంథస్థం చేయబడుతుందంట. యోబు అంటాడు, నా మాటలు రాయబడవలని నేను ఎంతో కోరుచున్నాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు? బికాస్ ఆయన విలువైన మాటలు మాట్లాడుతున్నాడు, సత్యం మాట్లాడుతున్నాడు, నగ్న సత్యాలు మాట్లాడుతున్నాడు, లోకానికి పనికొచ్చేవి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇవి రాయబడాలని నేను కోరుతున్నాను. మన సాక్ష్యం ఏంటో తెలుసా? నా మాటలు రాయబడకూడదు, నా భార్యతో నేను మాడే మాటలు రాయబడకూడదు, నా తోటి సేవకుడితో నేను మాట్లాడే మాటలు రాయబడకూడదు, నా విశ్వాసులతో రహస్యంగా నేను మాట్లాడేది రాయబడకూడదు. మనం పడకూడదని కోరుకుంటాం మనం. కాబట్టి ప్రార్థన అనే సాధనలో మరి ముఖ్యంగా దేవుని సేవకులుగా మనం ఈ సాధన, నోటి మీద అదుపు అనేది మనం చేసుకోవడానికి మనం నిత్యము సాధన చేయాలి. ప్రతిరోజు కూడా నిద్రపోవడానికి ముందు ఒక్కసారి ఉదయం నుంచి నేను ఎక్కడెక్కడ ఎవరెవరితో ఏమేమి మాట్లాడాను, అందులో ప్రభుకి ఆయాసకరమైన మాట ఏమన్నా నేను మాట్లాడాను అని మనం ఎంత చెక్ చేసుకోగలిగితే ఆ మాటలో ఆ ప్రార్థన పరిమళ వాసనగా ధూపముగా దేవుని సన్నిధికి చేరుతుంది. లేకపోతే అది దుర్గంధంగా అది ఇంటి కప్పు కూడా దాటకుండానే ఉండిపోద్ది. కాబట్టి ఉదయకాల వేళలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఒకసారి సంఖ్యాకాండం 11వ అధ్యాయము 1వ వచనం చూపించి ముగించేస్తాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము మరి 1వ వచనం చూస్తే, జనులు ఆయాసమును గూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను. మోషే ప్రార్థన వినబడ్డది, మిరియాము స్తుతులు వినబడ్డాయి, ఇశ్రాయేలీయుల సణుగు కూడా వినబడింది. దేవుడు వింటున్నాడు. నిజంగా ఎవరు వినట్లేదనే ఎన్నిసార్లు మనం ఎన్ని మాట్లాడుకుంటామండి. నా జీవితంలో కూడా ఒక గొప్ప టర్నింగ్ పాయింట్ వచ్చిన రోజైతే ఉందండి నాకు. ఈ విషయంలో ప్రభు ప్రత్యేకంగా మాట్లాడాడు. ఎవరు వినట్లేదని నేను ఒకళ్ళతో మాట్లాడాలని, నేను నా భార్యతో ఎన్నెన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కానీ దేవుడు వింటున్నాడు అని నేను నా భార్యతో ఉన్నప్పుడు కూడా అనుకున్న రోజున నా ప్రార్థన మహాశక్తి గల ప్రార్థనగా మారింది. నా కొడుకుతో మాట్లాడేటప్పుడు నా దేవుడు వింటున్నాడు, గ్రంథస్థం చేస్తున్నాడు దేవుడు. పలానా డేట్న జోనతన్ నాయక్ తన కుమారుడు తిరిగి వెళ్ళేలా మాట్లాడు, తన భార్య తిరిగేలా మాట్లాడాడు. ఈ ఒక్క భయము మనలో కానీ ఉంటే నిజంగా మన ప్రార్థన, మన భక్తి, మన సేవ ప్రభావముతో నిండిపోతాయి. ప్రభువా నీ వింటున్నావు. చూడండి, సీసీ కెమెరా ఉంటే ఎలా ప్రవర్తిస్తాం, లేకపోతే ఎలా ప్రవర్తిస్తాం. ఎవరు వినట్లేదు అనుకుంటున్నాము, కానీ దేవుడు వింటున్నాడని బైబిల్ చెప్తుంది. ప్రార్థనే కాదు, మన మాటలు, మన ఆయాసాలు, మన ఆవేశాలు అన్నీ ఆయన వింటున్నాడు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం చేద్దాం. ప్రభువా నా నోట నుండి వచ్చే ప్రతి మాట, నా నోట నుండి వచ్చే ప్రార్థన, నా నోట నుండి వచ్చే మాట, అది నా భార్యతో కావచ్చు, నా కుమార్తెతో కావచ్చు, కుమారుడితో కావచ్చు, అది నీ దృష్టికి అంగీకారమగునుగాక అని మన నోటికి ఒక చిక్కము, ఒక కళ్ళెము పెట్టే సాధన చేయండి. యువర్ ప్రేయర్ విల్ బి మోర్ పవర్ఫుల్. యూ విల్ ఎంజాయ్ ఇట్. ఎంతో సంతోషాన్ని దేవుడిస్తాడు. కనుక హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్టర్ ఉన్న సేవకులందరూ కూడా నోటికి కళ్ళెము,
నోటికి చిక్కము, దేవుడు నా మాటలు వింటున్నాడు అనే నోటిని స్వాధీనము ఆధీనములో ఉంచుకునేటువంటి గొప్ప శక్తివంతమైన ప్రార్థన పరులుగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని మర్చునుగాక. అందరం బలహీనమే కాబట్టి మనందరికీ కృప ఉంది. ఆ కృపను మనం వేడుకుందాం. ప్రభువా, నా నోటికి చిక్కం వేసుకునే నీ కృప నాకు కావాలి, నా నోటిని పరిశుద్ధపరచు. యెషయా నోటికి మరి అగ్ని తగిలించాడు, పరిశుద్ధపరిచాడు, క్లెన్స్ చేశాడు దేవుడు. మరి నీ నోరు ఎంత శుద్ధి చేయబడాలి, నా నోరు ఎంత అనాయింట్ చేయబడాలి. ప్యూరిఫై మై మౌత్ ఓ లార్డ్ అని మనం ప్రార్థన చేద్దాం. ప్రభు ఈ మాటలు మనం వెనుకలు ఆశీర్వదించునుగా.